యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే. బయలుకు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి మరలా చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఒక మాట నేను చెప్తానండి, 450 మంది మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మనం ఒక్కరమే అక్కడ నించోగలమా? 450 మంది వ్యతిరేకంగా ఉండి ఒక్కడే ఒక విషయములో ఉంటే ఇంక మిగతా 450 మంది వేరే వాళ్ళందరూ ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారట. మనం ఒక్కలమే ఒక విషయంలో నిలబడ్డాం అనుకోండి, మనకు వ్యతిరేకంగా 450 మంది నిలబడ్డారు అనుకోండి, మనం అసలు నిలబడగలమా? అసలు ఊహించండి ఎలా ఉంటుంది. 450 మంది వ్యతిరేకంగా ఉన్నారు, ఒక్కడే ఏలియా అంటున్నాడు, నేను ఒక్కడే యెహోవా పక్షాన్ని నిలబడతాను, యెహోవా తరపున నిలబడతాను. 450 మంది మీరందరూ బయలు ప్రవక్తలు రండి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ మాట అనడానికి ధైర్యం ఉండాలి, ఇంకా చెప్పాలంటే దమ్ము ఉండాలా. దేవుడి కోసం నిలబడడానికి దమ్ము ఉండాలా, దేవుడి కోసం పనిచేయడానికి దమ్ము ఉండాలా, ధైర్యం ఉండాలా. మనకు అవి లేవు. మనం ఎంతసేపు పిరుకోళ్ళం, భయం భయం భయం. ఏమవుతుందో భయం. 450 మంది వస్తే ఏలియా అమ్మ బాబాయ్ నేను చంపేస్తారేమో అనలా, దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. దేవుని వెంట తీసుకొని ఒక్కడినే అన్నాడు, మీరు 450 మంది కదా, 4 లక్షల మంది వచ్చినా నాకు నష్టం లేదంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం పిరుకోలేమండి. ఏలియా గారు ఆ మాట చెప్పాలంటే ధైర్యం ఉండాలి, నిజంగా గట్స్ ఉండాలా. మనకు లేవు అవి.